నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి పార్టీల విజయానికి కృషి చేయండి నిడదవోలు ఉమ్మడి పార్టీల బహిరంగ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలుపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద నిర్వహించిన ఉమ్మడి పార్టీల ప్రజాగళం సభ దద్దరిల్లింది. తొలిసారిగా ఒకే వేదిక మీద ఎన్నికల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కలిసి గర్జించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ సెంటర్ అంతా జనసంద్రంగా మారింది. పార్టీ అధినాయకులు మాట్లాడుతున్నంతసేపు జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ అంటూ ప్రజలు ఆ పార్టీ జెండాలతో సందడి చేశారు. ఈ సభలో ముందుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వారాహి విజయభేరి సభలో వారాహి వాహనంపై 2 సింహాలు నిలబడ్డాయని అన్నారు. ఓ పక్క నారావారి సింహం, మరో పక్క కొణిదెలవారి సింహం అప్రజాస్వామిక పరిపాలన చేస్తున్న వైసీపీని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్లను కమలం, గాజు గ్లాసు గుర్తులపై ఓటేసి ప్రజలు ఆశీస్సులు అందించాలని అన్నారు. పురంధరేశ్వరి మాట్లాడుతూ ఎన్డీఏ విజయంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు పెద్ద మనసుతో ఇక్కడ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పోటీ చేయడానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిడదవోలు చిన్న కాశీరేవుకు వెళ్లే వంతెన నిర్మాణంతో పాటు 100 పడకల ఆసుపత్రి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. గోదావరి జలాలను పట్టణ ప్రజలకు అందేలా చర్యలు చేపడతామని, ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. నిడదవోలు సమిశ్రగూడెం మధ్యలో ఉన్న పురాతన హేవ్లాక్ బ్రిడ్జ్ స్థానంలో కొత్తది నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలు మండలంలోని ఆంజనేయపురం, సింగవరంలో చంద్రబాబు నాయుడు నిర్మించిన టిడ్కో ఇళ్లను కూటమి ప్రభుత్వం రాగానే లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల సమయంలోనే రోడ్ల నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 3 పార్టీలు వేరైనా మా ఎజెండా ఒక్కటే అని, అది రాష్ట్ర భవిష్యత్తును కాపాడడమని అన్నారు. ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని, లేదంటే ప్రజలే ఇబ్బంది పడతారని అది అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎక్కడ నిలబెట్టిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే వాలంటరీ వ్యవస్థను తీసివేయడం జరగదని, ఇంకా గౌరవ వేతనం పెంచి వారికి ఇంకా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమరావతిని యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళతామని, పరిశ్రమలు నెలకొల్పుతామని, పోలవరం కంప్లీట్ చేస్తామని అన్నారు. వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామని, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని, స్త్రీనిధి ఏర్పాటు చేస్తామని, రైతులకు ఉచిత విత్తనాలు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా మెగా డిఎస్సీని అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీల అధ్యక్షులతో పాటు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జవహర్, రాజమండ్రి రూరల్ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒట్టు పెట్టు, చేతులెత్తి చితక్కొట్టు, కారవేసి దంచి కొట్టు. చీకట్లో ఆశ వచ్చే అక్కలకు తెలిసి దంచి కొట్టు. ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్న వచ్చే ఆశ వచ్చే. పెద్ద కొడుకు నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకానికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సభ. ఈరోజు మొట్టమొదటిసారిగా వారాహి వాహనం మించి సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొత్త రాజకీయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో సరికొత్త మార్పుకి నాంది పలికినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు ముగ్గురు కలిసి ఒకే వేదిక మించి ప్రసంగిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఇవాళ 2 సింహాలు గర్జిస్తున్నాయి. ఒక సింహం
ఒక సింహం నారావారి చంద్రసింహం అయితే మరో సింహం కొణిదెల కొదమ సింహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ దుర్మార్గపు అప్రజాస్వామిక నియంతృత్వ పరిపాలన పోవాలంటే వారితో పాటు మనం కూడా గర్జించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొక్క మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ ముకుళిత హస్తాలతోటి చేతులు జోడించి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మనవి చేస్తున్నాను. అసెంబ్లీకి ఇవాళ సైకిల్, గాజు గ్లాసు, కమలం 3 కలిపినటువంటి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా గ్లాసు గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా కమలం తరపున పార్లమెంటుకి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నమస్కారం. జై హింద్, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై తెలుగుదేశం. సభాయ నమః అంటూ సభాసస్కి నమస్కరిస్తూ, ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అన్నింటికంటే హుద్హుద్ తుఫాన్ కంటే, అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి. ఆ యొక్క వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది. అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది. పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఒకానొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండంలా, రాజధాని లేని రాష్ట్రంలా మిగిలిపోవటం ఎంత దౌర్భాగ్యమో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అటువంటి సందర్భంలో మనం అందరం కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. రాష్ట్రానికి మార్పు అవసరం. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం రాజు తనకిష్టమైనటువంటి పరిపాలన కాదు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందివ్వాలి అని చెప్పి ఏదైతే మన పెద్దలు చెప్పారో అటువంటి పరిపాలనని మనం రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే, నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదల చేతలు తాగించి మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, ఆ జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. ఖచ్చితంగా మార్పు అవసరం. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉన్నదో, నరేంద్ర మోడీ గారి పూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇవాళ ఈ సభా ప్రాంగణంలో మనందరికీ కనపడుతుంది. మా తండ్రి గారు, మీ అన్నగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు అమితంగా ప్రేమించినటువంటి ప్రాంతం ఇది. పార్లమెంట్, రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థినిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీస్సులు నాకు, నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే అభ్యర్థులకి ఉంటుంది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతోటి, మన కందుల దుర్గేష్ గారికి
ఇక్కడికి పోటీ చేసే అవకాశం కల్పించిన మనస్ఫూర్తిగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరి తరపు ముందు మీకు మనస్ఫూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారిని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రధాన సమస్యల్ని జనసేన మనకి కందుల దుర్గేష్ గారిని గెలిపించిన వెంటనే మేము ఈ సమస్యల్ని అతి తక్కువ సమయంలో మీకు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాం. చిన్న కాశీ రేవుకి వెళ్ళే మార్గాన్ని పునరుద్ధరణ చేయడం, నిడదవోలులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడం, నిడదవోలు పట్టణంలో మనం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యని అత్యంత తక్కువ కాలంలో పరిష్కారం చేయటం, గోదావరి జలాల్ని నిడదవోలు పట్టణ ప్రజలకి అందేలా చర్య తీసుకోవటం, స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించడం, ముఖ్యంగా యువతకి ఒక ఇండోర్ స్టేడియాన్ని నిర్మించడం, నిడదవోలు సమిశ్రగూడెం మధ్య ఉన్న ఈ పురాతనమైన ఓల్డ్ హ్యావ్లాక్ వంతెన స్థానంలో కొత్త వంతెనని నిర్మించడం, కంసాలిపాలెం మాధవరం బ్రిడ్జిని పునరుద్ధరించడం, నిడదవోలు మండలంలో ఆంజనేయపురం సింగవరం గ్రామాల్లో నిర్మించిన టిట్కో ఇళ్ళు మనకి చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో టిట్కో ఇళ్ళు నిర్మిస్తే ఈ రోజు వరకు లబ్ధిదారులకు అందించలేదు. మన కూటమి ప్రభుత్వం రాగానే లబ్ధిదారులందరికీ టిట్కో ఇళ్ళని అందిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కో ఇళ్ళని అందిస్తాం. పెరవలి మండలం కేంద్రంలో బస్ స్టాండ్ నిర్మిస్తాం. పెరవలి ప్రభుత్వ ఆసుపత్రిలో మన నేషనల్ హైవే 16కి రోడ్డుకి కొంచెం ఇబ్బందిగా ఉంది. అరటి రైతులు ఇతర రైతాంగం ప్రజలు తణుకు వెళ్ళడానికి ఆ కటింగ్ని వెంటనే రాగానే వచ్చే చర్యలు తీసుకుంటాం. కానూరు నడుపల్లి తణుకు రోడ్డుని ఆధునీకరిస్తాం. ముక్కాల నుండి పెరవలి వరకు రోడ్డుని ఆధునీకరణ, మర్రెపాలెం బ్రిడ్జిని అందరికి అసౌకర్యంగా ఉంది, దాన్ని వెడల్పు చేయటం. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పాలనలో రోడ్లు గుంతలమయమైపోయింది. వచ్చిన 3 నెలల సమయంలోనే గుంతలన్నీ పూడ్చి కొత్త రోడ్లకి మాకు వేసే చర్యలను తీసుకుంటామని తెలియజేసుకుంటూ, జనసేన టీడీపీ బీజేపీ కూటమి చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు, ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం. మొట్టమొదటిసారిగా 3 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వారాహి నుంచి ప్రజాగళ వినిపిస్తున్నాం. నేను మొన్నటి వరకు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి అంటే నేను విన్నాను, కానీ ఇక్కడ 3 పార్టీల తరపున సింహగర్జన చేస్తున్నాం, ప్రజాగళాన్ని వినిపిస్తున్నాం. ఇక్కడ నిడదవోలు దద్దరిల్లిపోయింది. ఈ 3 పార్టీలు కలవడం మా కోసరం కాదు, మనందరి కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం కలిసాం. బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గారు ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు, ఇంకో పక్క దుర్గేష్ గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. మేము త్యాగాలు చేశాం రాష్ట్రం కోసం, మేమందరం కలిసి మీ ముందుకు వచ్చాం. మావి 3 జెండాలు, జెండాలు 3 అయినా అజెండా ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా 3 జెండాలు కూడా మీ దగ్గరకు వచ్చాం. నిండు మనసుతో ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.